పందిరి అయితే అయిపోయింది కదండి. అయితే పందిరికి కర్రలు కూడా మేమే తెచ్చుకున్నాము. మీరు చూసారు, నేను ఈ పందిరి కర్రలు కూడా నేనే కట్టుకున్నాను, ఈ కలప మొత్తం. అయితే ఓన్లీ కమ్మ కట్టించానని చెప్పాను కదా, ఈ కమ్మ దానికి అయితే నాకు 1000 రూపాయలు అయిందనమాట. కమ్మ నరికించడానికి 400, కట్టిన వాళ్ళకి 400 అయితే ఇచ్చాను. మిగతా చిల్లర డబ్బులు వాటికి వీటికని ఉంటాయి కదా, 200 అయితే అయ్యింది. అయితే పందిరి అయితే ఇలా తయారయ్యిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎండప్పుడైతే ఈ పందిట్లోనే మంచం వేసుకొని అయితే నాన్న పడుకుంటున్నాడు, ఈ మంచం వేసుకొని అక్కడ. అయితే పందిరి అయితే ఇలా అయ్యిందండి. 1000 రూపాయలు కష్టపడైనా సంపాదించుకోవచ్చు. మీతో చెప్పాను నేను కూడా, ఎవరు రావట్లేదు, ఖాళీ ఉండట్లేదు అని. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇస్తామన్నా సరే పని వాళ్ళు దొరకడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఇన్నల్లా చేయలేకపోతున్నారు పని, అందుకని రాలేము చేయలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎనీవే, నాకైతే పందిరి అయితే కట్టేశారు. సూపర్ అయితే సూపర్ ఉంది. ఎండాకాలం పడుకోవడానికి బాగుంటుంది కదా. అయితే ఇక్కడ చాలా బురద అయిపోతుంది. అయితే అప్పుడు బల్ల వేయించాను కదా, ముందున్న బల్లలు అయితే వేస్ట్గా పక్కన పడిస్తాము. అప్పుడు కొత్తగా వేసిన బల్లలు అన్నమాట ఇవి. ఈ బల్లలు అయితే వేస్ట్గా ఉండిపోయి అవి తీసుకెళ్ళి పందిట్లో వేద్దామని అనుకుంటున్నా. కానీ దీనికి కూడా ఒక 3 ఉండాలి ఆ బల్లలు తేల్చడానికి. ఎందుకంటే ఒకరు ఇద్దరితో అయ్యే పని కాదు. అయితే ఒకరు ఉంటే ఇంకొకరు ఉండట్లేదు. అందరూ ఒక్కసారి సమావేశం అవ్వడానికి అవ్వట్లేదు అన్నమాట. అదండి, ఇవి కూడా తీసి అక్కడ వేసేసుకుంటే నాకు ఒక బాధ వదిలిపోద్ది. ఎలిమెంట్స్లో అయితే వెళ్తున్నాను. ఫోన్ పనిచేయట్లేదు, సిమ్ము. మా ఫోన్ 5G, సిమ్ మాత్రం 4Gలో ఉండిపోయింది. అది మారిస్తేనే కానీ చేంజ్ అవ్వదంట. అందుకని చెప్పేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకొని అయితే ఎలిమెంట్స్లో వెళ్తున్నాను. అలాగే సొంత అక్క దగ్గర కూడా వెళ్దామని చెప్పేసి రోడ్డుకి వచ్చాను. సొంత అక్కల ఇంటికైతే వచ్చినాను. వస్తుంది, స్కూటీ మీద వస్తాం అన్నమాట. హాయ్ చిట్టు తల్లులు. బాయ్, జాగ్రత్త. ఓకే, అయితే లైవ్ అయిపోయింది, భోజనం చేస్తాను. అక్క అయితే మళ్ళీ నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంది. చెప్పులు వేసుకోవడం మర్చిపోయాను. ఎండి గారు ఆశనైతే పెట్టడానికి వస్తుంది. వెళ్ళొద్దు ఉండు అని. నాకైతే ఏదో హాస్పిటల్లో ఉన్నట్టే ఉంది. ఒక్కరితే ఉంటుందా అమ్మ? జగనన్న ఇచ్చిన ఇల్లులు. పై ఫ్లోరు సొంత అక్క వాళ్ళదే, సంతు అక్క బండి. ఎంత హాయి రే, ఇలా బండి మీద వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. మా ఫ్లాట్స్, మా రోడ్స్ చూపించు. చూడండి ఫ్రెండ్స్, ఫ్లాట్స్ ఎంత బాగా కనబడుతున్నాయో. హైవే పక్కనే చూసారా, హైవే పక్కనే. మా పెద్దక్క వాళ్ళకి కూడా ఇక్కడే కొద్దిగా ముందుకు వెళ్ళాలన్నమాట. మన ఊరైతే వచ్చేసామండి ఇంటికి. అమ్మ, నా ప్యాంట్కి తగిలించి చూసుకో. వెల్కమ్ టు మై హోమ్. సొంత అక్క అయితే మా ఇంటి దగ్గర ఏం పెట్టలేదు, వెళ్ళిపోద్ది. ఎందుకంటే తిన్నాం కదా ఇంట్లోనే, ఇప్పుడే ఇలా ఉన్నానండి, ఇంకా ఇలా అయిపోతాను, ఇంకా పెట్టేస్తుందంట. పిల్లలు కూడా ఉన్నారు కదా. ఏమొద్దు అవి పెట్టమన్నావు కదా అక్క, పెట్టనా? నచ్చలేదు.